జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. సూర్య ఒరే ఆఫ్ నెక్కరు అయ్యారు ఏంట్రా అక్కడ గొడవ? తెలీదండి. ఆ ఆడపడుచులు ముగ్గురు సూర్యకాంతంతో గొడవ పడతానికే పిలుస్తున్నట్టు అనిపిస్తుందండి. అవునా? ఉదయం నుంచి వీళ్ళంతా నవ్వుతా హ్యాపీగా కలిసి మాట్లాడుకుంటుంటే చూసి తట్టుకోలేకపోయాను రా. కడుపు మండిపోయింది. ఇప్పుడు వీళ్ళు తిట్టుకోవడం కాదు, ఏకంగా కొట్టుకుంటుంటే నా కడుపు మాట చల్లారిపోద్ది. మీ సాడిజం. ఏ సూర్య, తమ్ముడు ఇంట్లో ఉన్నారా లేరా? ఏంటక్క, ఏమైంది? ముందు నీ పెళ్ళని బయటికి పిలవరా, ఏం జరిగిందో అప్పుడు చెప్తాం. వదినా, ఏంటి ఇలా వచ్చారు? నీ సంగతి ఏంటో తేల్చుకుందామనే వచ్చాం. ఏమైంది? నువ్వు వాడుతున్న నాటకం వల్లే మా బతుకులు ఇక్కడ తగలబడ్డాయి అనే విషయం తెలిసిపోయింది. అదే అడుగుదామనే వచ్చాం. గుళ్ళో మా నాన్నతో నువ్వే మాట్లాడవే? నాన్నతో మాట్లాడిందా? హా, నువ్వు మాట్లాడొద్దని చెప్పినా అందరు కళ్ళు గొప్పి ప్రదక్షిణాలు చేసొస్తానని వెళ్లి ఆయనతో మాట్లాడేసి వచ్చిందిరా. ఊరుకోలల్లి, ఏదో మామయ్య గారు ఎదురుపడి ఉంటారు, చూసి కూడా పలకరించకపోతే బాగుండదని మాట్లాడుంటుంది. దానికి ఎందుకే ఎంత గొడవ? ఎందుకు మాట్లాడింది అని కాదు, ఆయనతో ఏం మాట్లాడిందో దాని గురించే ఇప్పుడు ఈ గొడవ. ఏం మాట్లాడిందక్క? అది ఏమైందమ్మా? ఆ అమ్మాయి తల్లి కాబోతోంది. మీరిక్కడుండి బాధలు పడాలని ఆయన అనుకోవడం లేదండి, ఇక్కడుండి బాగుపడాలని అనుకుంటున్నారు. మధ్యలో నువ్వు మాట్లాడొద్దు పులి. రే పులి, వీళ్ళ విషయాలు నీకెందుకురా? మంచి నిర్ణయం తీసుకున్నారమ్మా, ఆ మాటకి కట్టుబడి ఉండండి. మావయ్య, వీళ్ళ గురించి నువ్వేం ఆలోచించక్కర్లేదమ్మా, నేను చెప్తున్నాను కదా, నువ్వు బయలుదేరు. నానా, నేను రానని చెప్పాను కదా. నేను రమ్మంటుంది నా కోడలిని రా, నిన్ను కాదు. భర్త ఉన్న చోటే భార్య ఉండాలని ఇందాక మీరే చెప్పారు కదా. నేనెక్కడుంటే అది కూడా అక్కడే ఉండాలి. ఆయనకి కడుపును పుట్టిన వాళ్ళకంటే మధ్యలో వచ్చిన అదే ఎక్కువ కదరా. కూతుళ్ళకొక న్యాయం, కోడలకొక న్యాయమా? మీ మాట కాదంటున్నందుకు నన్ను క్షమించండి మావయ్య. ఆయనున్న చోటే నేను ఉంటాను. సరేమ్మా, నీ ఇష్టం. నువ్వు తల్లివి కాబోతున్నావు అని తెలియగానే నిన్ను చూడాలనిపించింది, వచ్చాను, చూశాను. ఇక వెళ్తాను. మావయ్య, ఆగండి మావయ్య. గుమ్మం వరకు వచ్చి ఇంట్లోకి రాకుండా వెళ్తానంటున్నారు. ఏమండి, మావయ్య గారిని లోపలికి రమ్మని పిలవండి. ఇక్కడ వరకు నేను పిలిస్తే వచ్చాడా? రావాలనుకుంటే లోపలికి రమ్మను. నేనేమన్నా వద్దు కాదు అన్నానా? రాత్రికి మా తమ్ముడికి బర్త్డే పార్టీ సెలబ్రేషన్స్ చేస్తున్నాం. మా సొంత ఖర్చులతో కేక్ కూడా కట్ చేయిస్తున్నాం. అన్నయ్యలో మనం చేసిన అప్పులో బ్యాలెన్స్ మొత్తం ఈ రోజుతో ఖాళీ అనుకుంటా. అంతేగా మరి. మావయ్య గారు ఎటు ఇక్కడ దాకా వచ్చారు, సాయంత్రం కేక్ కటింగ్ దాకా ఉండి వాడిని ఆశీర్వదించి వెళ్ళొచ్చు కదా. అవును మావయ్య గారు, మీరుంటే మా అందరికీ సంతోషంగా ఉంటుంది.
అంటే నా కన్న బిడ్డలకు కష్టంగా ఉంటుందమ్మా. ఏమండి, మీ అబ్బాయి గురించి మీకు తెలీదా? మీరు ఇంట్లో నుంచి పంపించారనే కోపం తప్ప మీరు వద్దు అని వాళ్ళు ఎందుకు అనుకుంటారు? అవును మావయ్య గారు, మా కోసం కాకపోయినా సూర్య కోసమైనా ఉండొచ్చు కదా. ఉండండి మావయ్య. అయినా మీ అబ్బాయి బర్త్డేకి మిమ్మల్ని ఒకరు పిలిచేదేంటండి? మీరు ఉంటున్నారు అంతే. అది కాదురా. ఏది కాదు, ఏది కాదు, మీరు ఉంటున్నారు అంతే. ఇంకా మీరేం మాట్లాడకండి మావయ్య. చూసారు బాబు గారు, మేడం వాళ్ళు ముగ్గురు సూర్య మేడం మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారో. వాళ్ళ ప్రేమ సూర్య మీద కాదురా, తన కడుపులో ఉన్న వాళ్ళ అమ్మ మీద. ఏ స్వార్థం లేకుండా నా కూతురు ఏ పని చేయరు కదరా. స్వార్థమైనా ఏమైనా వాళ్ళిలా సూర్య మేడంతో నవ్వుతూ కలిసుంటే ఎంత బాగుంటుందండి. నేను కోరుకునేది కూడా అదేరా. ఇలా ఉంటే అందరూ నా ఇంట్లోనే ఉండేవాళ్ళు కదా. స్వామీజీ, ఆయన ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టండి? తెలియడం లేదురా. ఆయన గుళ్ళో చైతూని సూర్యని చూసిన చూపుకి ఇక్కడ చూస్తున్న చూపు చూస్తుంటే భయంగా ఉందిరా. మీరు భయపడుతున్నట్టు ఏం జరగదలే బాబు గారు. అనవసరంగా మీరు భయపడకండి. కేక్ కట్ చేద్దాం వదినా. మావయ్య గారు, ఏంటండి ఏదో పరాయి వాళ్ళు అక్కడ నిలబడ్డారు? రండి. పర్వాలేదయ్యా, రండి మావయ్య గారు. నడని వెళ్దాం. రే, మీరు వెళ్ళి తీసుకురండి రా. రండి మావయ్య గారు, రండి. చైతు, కేక్ కట్ చేయి. ఏంటండి? ఏంటే టోన్ మారింది? ఎక్కడికని? అది ఈ వాల్యూనే ఉండాలి. ఒక ఇంపార్టెంట్ పని మీద బయటికి వెళ్తున్నాం. ఈ టైంలో ఇంపార్టెంట్ పని ఏంటండి? ఏంటా అంటే ఈ టైంలో మీరెప్పుడు బయటికి వెళ్లరు కదా. ఇప్పుడు వెళ్తానే. అదే ఎక్కడికి అని. నిన్ను చూసి చూసి నాకు బోర్ కొట్టేసింది. అందుకే అమ్మాయి దగ్గరికి వెళ్తున్నాను. నైట్ పూట రోడ్డు మీద ఎవరికైనా సైట్ కొట్టొస్తా. సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే ఏదైనా లాడ్జికి వెళ్ళి ఓ గంట స్పెండ్ చేసి వస్తాం. నీకేమైనా ప్రాబ్లమా? అంటే భార్య ఉంది కదా. ఏంటే భార్య భార్య అంటూ నువ్వు? మగాడన్నాక 190 వ్యవహారాలుంటాయి. ఆ మాటకొస్తే
వ్యవహారాలు పెట్టకపోతే అసలు మగాడే కాదు. రావడానికి బాగా లేట్ అవుతుంది. తలుపేసుకుని కళ్ళు మూసుకుని తుంగో. అంతవరకు కాపాడుకోవాల్సింది, జాగ్రత్తగా ఉండాల్సింది నువ్వే. ఏం పని చేయాలో చెప్పు, నేను చేస్తాను. కానీ మీకు పనులు ఎలా చెప్తానండి? చెప్పాలి. చూడు, నీకు 9 నెలల నుండి మా అమ్మ ఈ భూమి మీదకి వచ్చేంత వరకు నేను నీ సేవకుణ్ణి, సరేనా? అన్ని పనులు నేనే చేస్తాను. నువ్వు ఇంట్లో నుంచి బయటికి రావడానికి వీల్లేదు. మీ ఇంట్లో ఒక శుభం జరగబోతోంది. తరువాత జరగబోయేది అశుభం. కలలో కూడా జరిగితే తట్టుకోలేని ఒక అశుభం జరగబోతోంది. బాబు గారు. ఏంట్రా, ఏమైంది? సూర్య మేడం. సూర్యకేమైందిరా? ఈ విషయం చెబితే బాబు గారు కంగారు పడతారు. ఆ టెన్షన్ లో గుండెపోటు వస్తే. హలో రే పులి. బాబు గారు. ఏంట్రా, సూర్యకేమైంది? ఏం కాలేదండి, ఆవిడ బాగానే ఉన్నారు. మరి ఫోన్లో సూర్య మేడం అంటున్నావు, నిజం చెప్పరా? ఏం కాలేదని నేను చెప్తున్నాను కదండి. సూర్య మేడం మీరు ఎలా ఉన్నారో కనుక్కోమని ఫోన్ చేయమని చెప్పింది. ఫోన్ చేశాను. మీరు బాగానే ఉన్నారు కదండి? నాకేంట్రా తొక్కలా ఉన్నాను. ఇక్కడ సూర్య మేడం చూసుకోవడానికి అందరూ ఉన్నాం కదండి. చుట్టూ ఎంతమంది ఉన్నా నా కూతుళ్ళు ఎవరికి వాళ్ళు అంటనట్టుగా ఉంటారా? చేతుగాడికేమో ఏమీ తెలీదు. నువ్వే నా కోడల్ని ఓ కంట కనిపెడుతూ ఉండు. అలాగే బాబు గారు, ఉంటాను. నిజంగా నేను ఎలా ఉన్నానో కనుక్కోవడానికే ఫోన్ చేశాడా? సున్నాకి ఆలియేషన్ లేదంటారు గాని ఒకట పక్కన సున్నా ఎడితే ఎంత ఆలియేషన్ రా. ఏం చేస్తున్నారండి? చూడు, ఆ పెద్దయిన అల్లుళ్ళు ముగ్గురు మన దగ్గర అప్పు తీసుకున్నట్టు సంతకం చేయించిన పత్రాలు రయ్యి. రే, నువ్వు ఆ పెద్దయినకు 100 కోట్లు ఆస్తి ఉందని చెప్పినప్పటి నుంచి నా కంటికి నిద్ర అట్టట్లేదు. ఇదిగా ఈ చెయ్యి ఊరుకోవట్లేదురా. సున్నా ఇట్టేస్తాను, ఇంకో సున్నా ఇట్టేస్తానని ఓ గొడవ చేసేస్తుంది భుజముండా. దీని పోరు పడలేకరా ఓ సున్నా వాడాను. 10,000 అప్పును 10 లక్షలు చేయడం దారుణం అండి. పెచ్చోడా, రుణం అంటేనే దారుణంరా. ఒరే ఆపనిక్కరు, వీళ్ళందరినీ కొంపలోంచి గింటేసి నా పెద్ద ఆయన సూర్యకాంతం తల్లి కాబోతుంది అన్న విషయం తెలియగానే తెల్ల పంచే తెల్ల సొక్క కట్టుకుని పరిగెత్తుకొచ్చాడు. ఇప్పుడు ఆ సూర్యకాంతం మీద ఉన్న ప్రేమతో ఆ పెద్ద ఆయన వీళ్ళందరినీ ఇలా కొంపకొచ్చామన్నాడు అనుకో,
ఈ శిలకలన్నీ మన గూట్లోంచి ఒక్కసారిగా జిర్రు జిప్పని ఎగిరిపోతాయి. అప్పుడు నా అప్పు ఎవరు తీరుతారా? నా అప్పు ఎవరు తీరుతారా? రే, ఒక్కొక్కరికి 10 లక్షలు ఇచ్చానంటే నువ్వే నమ్మవు. వాళ్ళు ఎలా నమ్ముతారా? అడ్డం తిరిగిపోరా. పైగా వాళ్ళకున్న పలుకుబడితో ఈ పత్రాలన్నీ సించేసి నా నెత్తి మీద అత్యంతల కింద వేసి వెళ్ళిపోతారు. అప్పుడు నేను ఏమైపోవాలరా? ఏమైపోవాలే అంటే ఇప్పుడు ఏం చేస్తారు? దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలోచ్ అన్న సామెతను ఫాలోయింగ్ అయిపోతాను. నేను పుట్టినరోజు పండగని కుసీలు చేసుకున్నారు కదా, ఇప్పుడు వాళ్ళ కళ్ళల్లోంచి కన్నీళ్లు తెప్పిస్తాను. ఇదిగో బాబు బద్దం భాస్కరు, ప్రకాశ్, ఆయుర్వేదం, రావాలి రావాలి రావాలి, అందరూ బయటికి రావాలి. రండి 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 రండి. ఇంటి ఓనర్ లో ఉన్నాడే. అవునే, ఆయన మిమ్మల్ని ఎందుకు పిలుస్తున్నాడు? ఏముంది, వాళ్ళితగాడి దగ్గర అప్పేమైనా తీసుకున్నారేమో, వాళ్ళు పత్రాలు పట్టుకుని తయారైపోయారు. పాపం, అయితే వాళ్ళు భలే. ఏంటన్నా ఏం చూస్తున్నావా? అరిసి అరిసి నా గొంతు పోతుంది. పిలువాళ్ళనే. ఎడే భాస్కర్ గారు, ప్రకాష్ గారు, ఆయుర్వేదం గారు, రండి రండి. రండి భాస్కర్ గారు రండి. ఏంటండి మీరు చేసింది? ఏం చేయాలి? అక్కడంత గొడవ జరుగుతుంటే మాటలనివ్వకుండా ఇంట్లోకి తీసుకొచ్చారేంటి? మరి అక్కడుండి ఏం చేయాలి నేను? అన్నయ్య వాళ్ళు 10,000 అప్పు చేశామంటుంటే ఆ ఓనర్ 10 లక్షలు అంటున్నాడు కదా, మోసం చేస్తున్నాడు కదా. మోసపోయామని నువ్వెలా అంటావు? వాళ్ళు సంతకాలు చేసిన కాగితాలు నువ్వే చూసావు కదా, అందులో ఏమనుంది? వాళ్ళు 10 లక్షలు తీసుకున్నట్టు ఉంది కదా. పత్రాలున్నాయి, సంతకాలున్నాయి, కానీ అవి ఎంతవరకు నిజమా అని తెలుసుకోవాలి కదా. ఏంటో తెలుసుకునేది? ఎదురుగా సాక్ష్యాలుంటే? అదంతా మోసం, అబద్ధం అని చెప్పడానికి మన దగ్గర ఏం ఆధారాలున్నాయి? అన్నయ్యలు చెప్తున్నారు కదా. వాళ్ళు పెద్ద హరిశ్చంద్రులు, అన్ని నిజాలే చెప్తారు. వాళ్ళు అబద్ధం చెప్తున్నారు, ఓనర్ అబద్ధం చెప్తున్నాడు, అదంతా తర్వాత. ముందు మనం అన్నయ్య వాళ్ళకి సపోర్ట్ గా నిలబడాలి కదా. అప్పుడు 30 లక్షలు మనల్ని కట్టమంటారు. కడతావా? మా అక్కలొచ్చి తమ్ముడు అని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అప్పుడు నానా అని నేను ఆయన కాళ్ళు పట్టుకోవాలా? అంటే వాళ్ళని అలాగే వదిలేస్తారా? వదిలేయాలి. వదిలేస్తేనే మా బావలకు బుద్ధి వస్తుంది. సరుకుల కోసమని ఆయన దగ్గర అప్పు చేశారు. ఆ విషయం కట్టుకున్న భార్యల దగ్గర చెప్పలేదు, మనకి చెప్పలేదు. ఇప్పుడు ప్రాబ్లం వస్తే మనం కట్టాలా? ఏవండి, వాళ్ళు మీ బావలండి, కన్నీళ్లు పెట్టేది మీ అక్కలు. అవ్వచ్చు. వాళ్ళ మీద ప్రేమ లేక వచ్చేయలేదు, వాళ్ళకి తెలిసి రావాలని వచ్చేసాను. నేనొచ్చింది నువ్వు రావని కాదు, రాలేదని కాదురా. నాకు ఫోన్ చేసి ఇక్కడంతా బాగానే ఉందని చెప్పావు కదా, అందుకే అనుమానం వచ్చి వచ్చాను. ఏమైందిరా? ఏదైనా ప్రాబ్లమా? అయ్యో, అలాంటిది ఏదైనా ఉంటే మీకు చెప్తాను కదా బాబు గారు. మరి నువ్వు ఫోన్ చేస్తున్నప్పుడు నువ్వేదో టెన్షన్ పడుతున్నట్టు అనిపించిందిరా. అలాంటిదేం లేదండి, అందరూ ఇక్కడ బానే ఉన్నారు. మీరు వచ్చారుగా, మీరే చూడండి, అంతా బానే ఉంది ఇక్కడ. ఈ రోజు పొద్దున్న ఆ పోలీస్ అమ్మాయికి పెద్ద ప్రమాదం తప్పిందే. అవునక్క, లేదంటే ఆ గుణపం కడుపులో దిగిపోయేది. అది పక్కన పెట్టండి, ఆ ముగ్గురమ్మాయిలు ఒంటి నిండా నగలతో లక్ష్మీదేవిలా ఉండేవారు. ఆ ఓనర్ చచ్చినోడు వాళ్ళ ఒంటి మీద ఉన్న నగలన్నీ ఒలిచేసుకున్నాడే. పాపం, వాళ్ళీ కాలనీకి వచ్చిన తర్వాత వరుస పెట్టి అన్ని కష్టాలే వస్తున్నాయి. ఏం జరుగుతుందో ఏంటో. ఇదిగోండమ్మా, నోరు మూసుకుని నీళ్లు పట్టుకోలేరా? ఓ అది ఇది అనుకుంటూ ఓ మాట్లాడేసుకుంటున్నారు. ఏంట్రా వాళ్ళు చెప్పేది? అంటే బాబు గారు, అది నిజం చెప్పరా? మరి సూర్య మేడం నీళ్లు పట్టుకుని వెళ్తుంటే కాలికేదో తగిలి పడిపోబోయారు. చైతుబాబు బయటకు వచ్చి పట్టుకున్నారండి. ఆవిడకేం కాలేదు. ఏంట్రా, ఏం కాలేదా? ఏమన్నా అయ్యుంటే? అసలు నేను నీకేం చెప్పానురా? ఇక్కడ ఏం జరిగినా నాతో చెప్పమని చెప్పానా లేదా? సూర్యాని దగ్గరుండి చూసుకోమని చెప్పానా లేదా? ఏం చేస్తున్నావు నువ్వు?
ఛ! నువ్వు కూడా నా దగ్గర నిజాలు దాస్తున్నావంటే ఇంకెవరిని నమ్మాలరా? ఆ స్వామీజీ చెప్పింది మర్చిపోయావా? ఆ క్షణం నుంచి ఇప్పటి వరకు కంటి మీద కునుకులేదురా. ప్రతి క్షణం ఎవరికి ఏ ప్రమాదం జరుగుతుందోనని భయంగా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని బతుకుతున్నాను తెలుసా? ఈ విషయాన్ని సూర్యకి చెప్పలేని అనుకో. చెబితే మంచిదేమో బాబు గారు. చెప్తే వింటుందా? ప్రమాదం గురించి చెప్తే భయపడే రకమా తను? అది సరే గాని అమ్మాయిల నగలు ఎందుకు పోయినట్టు? మీరేమో బయటికి పంపించేశారు. మీ అల్లుళ్లకు బతకడం తెలీదు. అందుకే అవసరాల కోసం ఈ కాలనీ ఓనర్ దగ్గర అప్పు చేశారు. వీళ్ళు మనిషికి 15,000 తీసుకుంటే వాడు ఒక్కొక్కరు 15 లక్షలు తీసుకున్నారని పత్రాలు చూపిస్తున్నాడు. ఆ డబ్బులు కట్టే వరకు మేడం వాళ్ళ నగలు. ఆపరా బాబు గారు, బాబు గారు. ఇప్పుడు ఏమైంది? ఏమైందా? అలా చూడకే, భయంగా ఉంది. నేనేం తప్పు చేసినని? ఆ మాట అంటానికి సిగ్గులేదు? అప్పు తీసుకునేటప్పుడు ఎంత తీసుకుంటున్నాం, వాడెంత రాస్తున్నాడు, ఒకటి పక్కన ఎన్ని సున్నాలు పెట్టుకుంటున్నాడు చూసుకోవద్దా? గౌడు గీదలా శరీరాన్ని పెంచారు. నేనా? కాదు దున్నపోతువి, అడ్డగాడిదివి. కొట్టుకున్న మొగుని తిడితే కళ్ళు పోతాయే. నీలాంటి దద్దమ్మలతో వేగలేక మా ప్రాణాలు పోతున్నాయి. మా నాన్నిచ్చిన డబ్బు పోయి, మా నగలు పోయి, నీ అప్పు చేసి సరుకులు తెచ్చి పెద్ద మగాడివని మీసాలు తిప్పావు. ఏమన్నారు? చిటికేస్తే పరిగెత్తుకుంటూ రావాలా? ఆర్డర్ వేస్తే నువ్వు చెప్పినవన్నీ వండి పెట్టాలా? పులిని చూసి నక్క వాత పెట్టుకుందన్నట్టు ఆ ఓనర్ గాని చూసి ఓ రెచ్చిపోయారు. ఇప్పుడేమంటారు? సరెండర్ అయిపోయావని చెప్తున్నాం కదా. కానీ నాకు కోపం తగ్గట్లేదే. అయితే ఏం చేస్తావే? కొడతావా? కొడతావా? భలే లీడిచ్చారండి. ఇంటిచ్చి చచ్చానా? అంటే ఇప్పుడు డౌటా? అప్పుడేమన్నా డైలాగ్ చెప్పు మళ్ళీ చెప్పు. ఏం లేదు ప్రగతి, నువ్వు రియాక్షన్ ఇచ్చాక నేను కొట్టనే, నిన్ను కొట్టాక నువ్వు రియాక్షన్ ఇవ్వాలి అన్నాను అంతే. అదేరా, నేను కొట్టాకే నువ్వు రియాక్షన్ ఇవ్వాలిరా. కొట్టాకే లల్లి ఆపవే, చచ్చిపోతాను. ఆపు. గట్టిగా తగులుతున్నాయే. మధ్యలో మా అమ్మ ఎందుకు వచ్చింది? వద్దే కాఫీ పెట్టచ్చు కదా, బాగుంటది. అయినా ఈ ఉమెన్ హ్యాండ్లింగ్ ఏం బాలేదే. అవునా? మరి మీరు నువ్వు కొట్టినప్పుడు ఎలా కొట్టారా? నేను కోపంలో ఉన్నప్పుడు నువ్వు మధ్యలో డైలాగులు చెప్పడం అంతకంటే బాలేదు. ఏంటి బిందులు పట్టుకుని తయారయ్యారు? నీళ్లు తేవాలంటే బిందెలేరా, చెంబులు చెంచాలతో పట్టుకెళ్తారా? ఏంటి మిమ్మల్ని నీళ్లు తెమ్మన్నారా? పెద్ద పెద్ద సమస్యల్ని హ్యాండిల్ చేయగల గనులు, సరుకులు తెచ్చిన గనులు, ఆడింగాళ్లాగా బిందెలు పట్టుకొని నీళ్లు తేవడం ఏంటి బావా? నీళ్లు ఆడవాళ్లే తేవాలని ఏ లా పుస్తకంలోనూ లేదు. అవును, ఆయుర్వేదంలో కూడా ఈ టాపిక్ లేదు. అవునవును, మీలాంటి దద్దమ్మలు పుడతారని తెలియక జాతకాలను రాజ్యాంగాలను ఇలాంటి పాయింట్ రాయలేదు. రే చైతో, నిన్నటి నుంచి చూస్తున్నాను, మరీ టూ మచ్ గా మాట్లాడుతున్నావురా. మేమేం మీ అక్కలు తెమ్మంటే బిందెలు పట్టుకోలేదు. వాళ్ళకి హెల్ప్ చేద్దామని వెళ్తున్నాం. అవును, కాలనీలో అంతా అదే చెప్పుకుంటున్నారు. మీరు మగాళ్ళని చెప్పుకోవడానికి, నా బావలని చెప్పుకోవడానికి ఫస్ట్ టైం సిగ్గుపడుతున్నాను బావా. నేను మీలాగే ఇంట్లో నుంచి బయటకు వచ్చాను. ఏ పని బాట లేకుండా ఖాళీగా ఉన్నాను. మీ సిస్టర్ని నన్ను నీళ్లు తెమ్మని చెప్పండి చూద్దాం. నోట్లో నుంచి ఆ డైలాగ్ వస్తే 4 కోసి చేతిలో పెట్టేస్తాను. రే, ప్రపంచాన్ని ఏలే కింగ్ అయినా పెళ్ళాల చేతిలో బొంగులా వంగాల్సిందేరా. మా పొజిషన్ నీకు వస్తుంది. అప్పుడు మేము నీకంటే ఎక్కువనే అవుతాం. నాకా?
ఈ పొజిషన్లోనా? ఏమనుకుంటున్నారు మీరు? చైతు ఇక్కడ. అయినా నాతో మీకు డిస్కషన్ ఏంటి కానీ వెళ్ళి త్వరగా నీళ్లు పట్టుకోండి, లేదంటే మా అక్కలు తన్నా తంతారు. ఆల్రెడీ తిన్నారు. బిందిచ్చు కొట్టానంటే చచ్చిపోతావరా. ఆ విషయం నువ్వు చెప్పక్కర్లేదులే బావా, మీ ఫేసులు చూస్తేనే తెలుస్తుంది. వెళ్ళండి వెళ్ళండి. అమూల్ బేబీ, ఎందుకే ఇది? నీళ్ళు వస్తున్నాయంట, వెళ్ళి నీళ్లు పట్టరండి. ఏయ్, ఏం మాట్లాడుతున్నావే? నేను నీళ్లు పట్టుకురావడం ఏంటి? లేకపోతే నేను తేవాలా? అప్పుడంతా నువ్వే తీసుకొచ్చేదానివి కదా. అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు నేను బొట్టు మనిషిని కాను కదా. అయితే ఏంటి? నిన్న మీరేమన్నారు? ఏ పనైనా నాకు చెప్పు, ఇవాటి నుంచి నేను నీకు భర్తని కాదు సేవకుని చెప్పారు కదా. ఏదో ఫ్లోలో అన్నాను. నేను ఫిక్స్ అయ్యాను. ఓసై, ఇప్పుడు నేను ఈ బిందె పట్టుకుని నీళ్ళకెళ్తే అక్కడ నేను వెదవనైపోతానే. నీళ్లు తెచ్చుకుంటే తప్పేంటంట? నీళ్లు తేవడం తప్పు కాదే. ఇందాక మా బావులు బిందెలతో బయటకొస్తే నేను కామెంట్ చేయడమే తప్పు. అన్నయ్యలు బిందెలు పట్టుకునొచ్చారా? అవునే, అక్కలు నీళ్లు తెమ్మన్నారంట. పోనీలేండి, అలా అయినా వాళ్ళు వదిన వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. వాళ్ళ హెల్ప్ సంగతి తర్వాత. ఇందాక వాళ్ళని కామెడీ చేశాను. ఇప్పుడు నేను కూడా బిందె పట్టుకుని నీళ్ళకెళ్తే వాళ్ళు అమ్మా అబ్బా అమ్మా అబ్బా. ఏం చేస్తున్నావే? గుగ్గులు తింటున్నానండి. మీకు కావాలా? గుగ్గులు తినేలాగా ఉందావే నా బతుకు. అబ్బా, ఏంటండి ఒక్క బిందె నీళ్లు తెస్తేనే అంతలా అలసిపోయారా? గుడ్డు పెట్టే కోడికి తెలుస్తుంది నొప్పేంటో. నీలా కూర్చుని గుగ్గులు తినేదానికి ఏం తెలుస్తుంది? ఇంతకాలం నేను చేసుకోలేదా ఏంటి? నాకు అలవాటు లేదు కదా. ఒక్క బిందెకి ఒక్క రోజుకే ఇంతలా అలసిపోతే ముందు ముందు ఏంటి పరిస్థితి? ఇప్పుడు 3వ నెల, బేబీ పుట్టాలంటే ఇంకా 6 నెలలు పడుతుంది. ఇప్పుడంటే అటు ఇటు తిరుగుతున్నాను. నెలలు నిండిన తర్వాత అలా తిరగడం కూడా ఉండదు కదా. బేబీ పుట్టడానికి 6 నెలలు, డెలివరీ అయిన తర్వాత 3 నెలలు, రఫ్ గా ఒక 1 ఇయర్ వేసుకోండి. 1 ఇయరా? అంటే ఈ 1 ఇయర్ నేను ఈ బిందెలు మోయాలా? బిందెలే కాదు, బరువు బాధ్యతలు మొయ్యాలి. ఇంటిని చూసుకోవాలి, నన్ను చూసుకోవాలి, మనకి పుట్టబోయి బిడ్డని కూడా చూసుకోవాలి. అంటే మొత్తం పనులన్నీ నేనే చేయాలా? అమ్మో, ఇన్ని పనులు చేయాలంటే నీకంటే ముందు నాకే డెలివరీ అయిపోతుంది. లల్లి లల్లి విధానమును లల్లి లల్లి ఏంటి? టమోటాలు ఆలుగడ్డలు కోసేసానే. ఎవరికైనా ఉల్లిపాయలు కోస్తే కన్నీళ్లు వస్తాయి, టమాటాలకి ఆలుగడ్డకి కన్నీళ్లు ఎందుకు వస్తాయి? టమాటాలు ఆలుగడ్డలు కోసినందుకు కాదే, రియల్ ఎస్టేట్ కింగ్ బద్దం భాస్కర్ పొజిషన్ ఇలా కూరగాయలు కోసే పొజిషన్ కి వచ్చిందని. బద్దం భాస్కర్ అంట, పేరు గొప్ప ఊరు దిబ్బా అని. కానివ్వండి. కూరగాయలు కోసేయడం అయిపోయింది కదే, వంట ఎవడు చేస్తాడు? ఎప్పుడో మీరు కొట్టేసిన నగలో చెక్కు
పట్టుకుపోతుందన్న భయం కదా. ఒరే నేను శాలిగూళ్ళు అంటోండి. మన దగ్గరికి ఏదైనా లోపలికి రావటమే గాని బయటికి వెళ్ళటాలు ఉండవు. ఇలాంటి వాళ్ళని ఎంతమందిని చూశాను నేను. అందరి లెక్క వేరండి. సూర్యకాంతం గారంటే అసలు ఆవిడ హిస్టరీ ట్రాక్ రికార్డు చూస్తే మీరు ఇన్ని డైలాగులు చెప్పరు. ఏంటో అంత పెద్ద హిస్టరీ ఏంటా? ఎవరికైనా ముందు మంచిగానే చెప్తుందండి, వెనకపోతేనే బుల్లెట్ తో బదిలిస్తుందండి. మీ మెడలు ఉంచుతుందండి, ఆ నగలో చెక్కు అన్ని రికవరీ చేసేస్తుందండి. ఏంట్రా చేసేది? ప్లాస్కెట్ లేసి భయపెడితే భయపడిపోతాను అనుకున్నావా? రే నా దగ్గర ఉన్న 30 లక్షలు ఆ చెక్కు ఎక్కడుందో ఎతికి పట్టుకోవడానికి ఆవిడ జీవితకాలం సరిపోదు. ఇంకా నగలంటావా? అసలు ఆ నగలు ఎక్కడెట్టానో నేనే మర్చిపోయాను. ఇంకా ఆవిడేం కనిపెడతా? దీన్నే పిచ్చి పీక్స్కెళ్ళడం అంటారండి. ఆ సూర్యకాంతం అవన్నీ మీ దగ్గర దొంగతనం చేసి పట్టుకెళ్తానందా? మొత్తం మీతోనే కక్కిస్తాను. మీ అంతటి మీరే నగల్ని చెక్కుల్ని ఆవిడ చేతిలో పెడతారని చెప్పింది. రేయ్ నేను కష్టపడి కొట్టేసిన సొమ్ముని నా అంతటి నేను ఆవిడ చేతులు ఎట్టడానికి నేనేమన్నా ఎర్రిపాపాలనుకుంటున్నావా? చేయమనరా, ఏం చేస్తుందో చేయమో నేను చూస్తాను. హలో ఓనర్ గారు, మిమ్మల్నేనండి. అటు ఏంటి? మీకు ఒక విషయం చెప్పాలని పిలిచానండి. ఏంటదే? యువర్ టైం స్టార్ట్స్ నౌ. రే మన టైం స్టార్ట్ అవుతుందని చెప్తుందేంట్రా? మీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. నెత్తి నోరు కొట్టుకుని ఏడవడానికి రెడీగా ఉండమని చెప్తుంది. రేయ్ ఆవిడికంటే నువ్వెక్కువ రా బిల్డప్. నిజమేరా. మావయ్య, అమ్మా సూర్య, మీరు చైతుబాబు తీసుకొచ్చారండి. అవును సూర్య, నేను చేసిన తప్పేంటో తెలుసుకున్నాను. ఆయన విలువేంటో తెలుసుకుని తీసుకొచ్చాను. ఇక నుంచి ఆయన మన దగ్గరే ఉంటారు. ఆయనకేం కావాలో వెంటనే వండి పెట్టు. రండి మావయ్య, 5 నిమిషాల్లో వంట చేసేస్తాను. అమ్మా సూర్య ఆగమ్మా, నా కోసం ఇప్పుడు ఏ వంటలు చేయక్కర్లేదమ్మా. అవును మేడం, చైతుబాబు వచ్చి నా ఇంటికి రండి, నా కష్టంతో మిమ్మల్ని మహారాజులా పోషించుకుంటానన్న మాటకి అయ్యగారి కడుపు నిండిపోయింది మేడం. నిజం చెప్పావురా, నాకు ఆకలిగా లేదమ్మా. ఓ మడత మంచం ఉంటే పంపించు, ఇక్కడే ఆరు బయట హాయిగా కూర్చుంటాను. నానా మీరు బయట? అవునరా, ఇందులో ఉండే ఆనందం నీకేం తెలుసురా? అసలు నా జీవితం మొదలైందే ఇలాంటి చిన్న కాలనీలో. ఆ రోజు మామూలు మనిషిని, ఇవాళ 4 బిడ్డలున్న ధనవంతుణ్ణి. ఆనాటి ఆనందాన్ని మరోసారి అనుభవిస్తున్నానురా. రే ఈయనెందుకు వచ్చాడు రా? అది తెలియదు కానండి, ఒక్క విషయం మాత్రం తెలుసండి. ఏంటది? ఈ రాత్రి కాలనీలో అందరూ హ్యాపీగా నిద్రపోతారండి, ఒక్కరు తప్ప. ఎవర్రా? తమరే. వెళ్ళమ్మా, వెళ్ళి నీ పని ఏమైనా ఉంటే చూసుకో. నువ్వు కూడా వెళ్ళరా, వెళ్ళు. బాబుగారు మీరు? ఇక్కడే ఉంటానురా, ఇక్కడే ఉండాలి కూడా. ఆ స్వామీజీ చెప్పినప్పటి నుంచి ఏ క్షణంలో ఎవరికి
ఏ ప్రమాదం జరుగుతుందో అన్న భయం వెంటాడుతుందిరా. అందుకే ఇక్కడే ఉండి నేనే దగ్గరుండి చూసుకుంటాను. వాడు కృష్ణుడికి పరమభక్తుడని చెప్పారు కదా, చెప్తే వాడు అన్నయ్యలు రాసిచ్చిన పత్రాలని అడ్డుపెట్టుకుని నగలు డబ్బు దోచుకున్నాడు. మనం వాడి నమ్మకాన్ని దురాశని అడ్డుపెట్టుకుని ఆ నగల్ని డబ్బుని రికవరీ చేయబోతున్నాం. అంటే ఎలా? ఐడియా బాగుందమ్మా, కానీ నాతో కృష్ణుడి గెటప్ వేయించడమే బాలేదు. కృష్ణుడు గెటప్ లో నువ్వు బాగుంటావురా చేతు. అందుకనేగా నన్ను సెలెక్ట్ చేసుకుంది. నేను నీ కలర్లో పుట్టుంటే బాగుండేది నాన్న. అనవసరంగా అమ్మ కలర్లో ఎర్రగా బుర్రగా పుట్టి ఇలా ఇరుక్కున్నాను. ప్లాన్ ఏంటో అర్థమైంది కదా. ఈ రోజు రాత్రి సరిగ్గా 12:30 ఆపరేషన్ స్టార్ట్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.